సంఘముగా ప్రభు మరి మా అందరినీ సమకూర్చినందుకు నీకు ఎంతో వందనాలు ప్రభు. వచ్చిన వారిని బట్టి నీకు ఎంతో వందనాలు. ఇంకెంతోమంది రానే ఉన్నారు ప్రభు. మరిని త్వరగా ప్రభు మీ సంఘానికి వచ్చేటకు సహాయం చేయండి ప్రభు. మరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినావు ప్రభు. మరి వాక్యం వినే భాగ్యం ఇచ్చినావు ప్రభు. మరి మిమ్మల్ని ఆరాధించి వాక్యం ప్రభు మరి నేర్చుకునేందుకు ప్రభు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. మరి కూడికందల ప్రభు మరి హస్తాల పేపుతో ఇచ్చిన ప్రార్థన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సాంగ్ నంబర్ 365 యేసు చావంది సిలువపై నీ కొరకే నా కొరకే. 365వ పాట. సాంగ్ నెంబర్ 365 365వ పాట. సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినము తుడిచే పాపము కడిగే మలినము తుడిచే ఆ ప్రశస్త రక్తమే యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే నేడే నీవేసు నీనామోకో నీ పాప డాగులు తుడుచుకో నేడే నీవేసు నీనామోకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో యేసు చావొందే సిలువపై నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను నలుగా గొట్టబడే పొడవబడే నీకై నలుగా గొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని యేసు చావొందే సిలువపై నీ కొరకే
433వ పాట. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా. 433, 433. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధన చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేసేదు. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముగా సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపేదా, యేసు చెంతకు పిలిచెదము. అందరి ఎడల ప్రేమ చూపేదా, యేసు చెంతకు పిలిచెదము. అతి శీఘ్రముగా ఉత్సాహముతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవించుము. ఈ లోకమంతటా ప్రభు యేసు నామము ఎల్ల వేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షిందుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. 435వ పాట. యేసు నిన్ను పిలిచాను. 435, 435వ పాట.
యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. కార్చె రక్తం కల్వరిలో కఠిన బాధలెల్లనోచి కార్చె రక్తము కల్వరిలో కఠిన బాధలెల్లనోచి చూపే ప్రేమను కొరకు చాపే బావుల్ కరుణ తోడ చేరదీయుడు. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. క్రీస్తు ప్రేమ తెలుసుకొనుము ప్రేమ తోడ మనసు నిలిపి. క్రీస్తు ప్రేమ తెలిసికొనును ప్రేము తోడ మనసు నిలిపి. దాని పొడవు వెడల్పులోతు నెత్తు గ్రహించు తెలివి తోడ చెంత చేరుము. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. ప్రీతి తోడ యేసు ప్రభువు ప్రాణము నర్పించె నీకై. ప్రీతి తోడ యేసు ప్రభువు తీర్చె నీకై. దాని వలన ప్రేమ ఎట్టిదో తెలిసికొనుము బుద్ధి తోడ పాపమొప్పుకో. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడ. బల్లెముతో పోటు పొడవా బాధ సహించే ప్రేమ తోడ. సమర్థమని తలను వంచి సర్వలోక సృష్టికర్త చాటు చేరుము. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. లోకమంతా జయించుకున్న లోబి వలె నశించెదవుగా. లోకమంతా జయించుకున్న లోబి వలె నశించెదవుగా. స్వంత ప్రాణమును కాపాడు స్వరసకుని చెంత చేరి సేద తీర్చుకో. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. యేసు నిన్ను పిలిచెను వాసిగా స్వరము విను. 375వ పాట అమూల్య రక్తము ద్వారా. సాంగ్ నెంబర్ 375 375.
పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన యౌవన జీవితము శరీరాశకు లోబడచి మన యౌవన జీవితము శరీరాశకు లోబడచి చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుమిగా చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుమిగా అమూల్య రక్తము ద్వారా చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము చెడు మార్గమున పోతిమి దాని అంతము మరణము నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి అమూల్య రక్తము ద్వారా నిత్య సత్య దేవుని నామమున మురళిడగా నిత్య సత్య దేవుని నామమున మురళిడగా స్వంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితిమి స్వంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితిమి అమూల్య రక్తము కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను అమూల్య రక్తము మన పాపములను కడిగి మన రక్తధారలో మన పాపములను కడిగి మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో పరిశుద్ధులారా పాడెదము పాపులమైన మన మీద తన ఆశ్చర్య ఘన ప్రేమ పాప
శరీరముల మన దేవుని కర్పించెదము జీవాత్మ శరీరము పరిశుద్ధ ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. 376 పాట 376 376 అరవింద స్థుతులు 376 పాట సంఖ్య 376. అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి మరణముంది సమాధి నుండి మరల లేచితివి తలను ముల్ల కిరీటము పొంది కాళ్ళు చేతులు గుచ్చబడి తలను ముండ్ల కిరీటము పొంది కాళ్ళు చేతులు గుచ్చబడి బలి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా బలి అయితివి గొర్రె పిల్లవలె నా కొరకే ఓ ప్రభువా అర్పింతు స్తుతు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి నీ చింత వలన నాకు శాంతి కలిగే నీ సిలువ వలన కిరీటం నీ చింత వలన నాకు శాంతి కలిగే నీ సిలువ వలన కిరీట నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగదు నేను చూచెడి మహిమా స్వర్గము నా వలన కలుగదు ఆనంద బాష్పములతోనే స్తుతింతు నీ ధనము నా కొరకే
ములతోనే స్తుతింతు నీ ధనము నా కొరకే అర్పింతు స్తుతులు నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి నీ సిలువలో తొలగే నా నీచ పాపము నే ద్వేషింతునన్నీయును నీ సిలువలో తొలగే నా నీచ పాపము నే ద్వేషింతునన్నీయును నీ సింహాసనము నాలో నయుంచు నిన్ను నే స్తుతింతును నీ సింహాసనము నాలో నయుంచు నిన్ను నే స్తుతింతును అర్పింతు స్తుతు నీ సిలువలో నా చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి మరణముంది సమాధి నుండి మరల లేచితివి సాంగ్ నెంబర్ 8 పాట సంఖ్య 8. మనం లేచి నిల్చుంటే పాట పాడుతూ మనం దేవునికి కానుకలు అర్పిస్తాము. పాట సంఖ్య 8. ఆర్ యు వాష్డ్ ఇన్ ద బ్లడ్. పాట సంఖ్య 8. మనం లేచి నిల్చుంటే పాట పాడుచుండగా మనం దేవునికి కానుకలు ఇస్తాం. Have you been to Jesus for the cleansing flood? Are you washed in the blood of the Lamb? Are your garments spotless are they white? Are you washed in the blood of the Lamb? Are you walking in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless are they white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily by the Savior's side? Are you washed in the blood of the Lamb? Do you rest each moment in the crucified? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless, are they white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom cometh, will your robe be white? Are you washed in the blood of the Lamb? Will your soul be ready for the mansion bright? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless, are they white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside the garments that are stained with sin, and be washed in the blood of the Lamb. Lay
lovely. Oh, be washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless, are they white as snow? Are you washed in the blood of the Lamb? చెక్. దేవునికి వందనాలు. మరి మనము బుధవారం సాయంకాలము ప్రార్థన నిమిత్తము సంఘం యొక్క పరిచర్యలో దేవుడు మనకిచ్చిన అవకాశం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ యొక్క ప్రార్థన పరిచర్యలో మనము ప్రతి బుధవారము పశ్చాత్తాపం అనే అంశము చూస్తున్నాం కాబట్టి దేవునికి వందనాలు. మరి నిజమైన మరి మారు మనసు లేకుంటే పశ్చాత్తాపం అనే విషయంలో మరి మనము ఇప్పుడు పాడిన పాటలు కూడా మనం చూస్తాం. అక్కడ మరి యేసు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడినప్పుడు సమస్తం పాపమును ద్వేషిస్తామని మరి ఒక పాటలో మనం పాడినాము. కాబట్టి సాయంకాలం మనం బుధవారం ప్రార్థన సమయంలో ఈ యొక్క పశ్చాత్తాపం అనే అంశము నిమిత్తము మనము పోయిన వారం మనం చూసుకున్న దాంట్లో, అంటే అటుపోయిన వారము చూసుకున్న దాంట్లో ఒక వచనం మనం చదువుకొని ముందుకు వెళ్దాము. అపోస్తుడైన పౌలు మరి కొరింథీ సంఘానికి రాసిన దాంట్లో ఒక మాట జ్ఞాపం చేస్తాడు. మరి విశ్వాసం సంగతి, ఏ విధంగా మనం విశ్వాసంలో ఉన్నామనేది మరి దాని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అది వచనం మనం చదువుకుందాము. సో వచనం చదువుకోకముందు దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే మనకు మరి బ్రదర్ ఆనంద్ మరి యూఎస్లో ఉంటాడు. మరి తాను మనకు కెమెరా పంపించినాడు. మరి అది మనకు ఇప్పుడు అదే కెమెరా వాడుతున్నాము. చిన్న కెమెరా వచ్చింది. మరి అది దేవునికి వందనాలు. మరి తనకు కూడా వందనాలు. ఎందుకంటే తను ఉస్మానియా బాప్టిస్ట్ చర్చ్కి మరి గిఫ్ట్గా ఈ కెమెరాని పంపించినాడు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడానికి. సో దేవునికి వందనాలు. మరి తనకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఉస్మానియా గురించి మరి తను ఎప్పుడు కూడా మాట్లాడుతుంటాడు, మరి ఎన్నో తలంస్తుంటాడు. కాబట్టి మరి ఆ సోదరుని కొరకు మరి తన కుటుంబం కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఓకే, వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. ఓకే, సో మనము ఈ సమయంలో మరి 2 కొరింథీ 13వ అధ్యాయంకి వెళ్దాము. 2 కొరింథీ 13వ అధ్యాయము 13వ అధ్యాయంలో 5-6 వచనం చదువుకుందాం. 5 వచనం 6 వచనం. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో అని మిమ్మును మీరు పరీక్షించుకొనుడి. మిమ్మును మీరు స్వయముగా రుజువు చేసుకొనుడి. మీరు భ్రష్టులు కాకుంటేనే తప్ప యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ మట్టుకు మీరు స్వయంగా ఎరుగరా? కానీ మేము భ్రష్టులము కామని మీరెరుగుదురని నేను నమ్ముచున్నాను. 7వ వచనం కూడా చదువు. ఇప్పుడు మేము ఆమోదించబడుటకు అగుపడునట్లు కాదు గాని మేము భ్రష్టులముగా ఉండినను మీరు యథార్థమైన దానినే చేయవలెను. మరియు మీరు ఎట్టి విధమైన కీడునైనను చేయకూడదని నేను దేవుని వేడుకొనుచున్నాను. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క సమయం మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒక బుధవారం సాయంకాలంలో మరి మేము సంఘంగా కూడి మరి మేము ఈ యొక్క వాక్యాన్ని విని ఇప్పుడు మరి మేము ప్రార్థన మనవులను మీ యొక్క సన్నిధిలో పెట్టే సమయంలో మరి మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి మేము పశ్చాత్తాపం అనే అంశంను మరి మేము ధ్యానిస్తుండగా ఇప్పుడు మరి మీ యొక్క ఆత్మ ద్వారా మరి మమ్మల్ని నడిపించండి. మరి సంఘంలో మరి సరైన నిజమైన పశ్చాత్తాపమును మరి వాక్యానుసారమైన రక్షణను మరి మేము కలిగిన వారం మరి రక్షింపబడిన బిడ్డలము మీ పిల్లలంగా మరి మీ బిడ్డలంగా సంఘంలో మరి మేము మీ కొరకు మహిమకరంగా వాడబడుటకు కృప చేయించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. సమయాన్ని దీవించండి. మరి ప్రార్థన సమయంలో మరి మా అక్కర్లు కూడా మీరు విని మాకు జవాబిస్తారనే విశ్వాసంతో మీ యొక్క సన్నిధికి మేము చేరున్నాం. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సాయంకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, రాలేని వారికి ప్రార్థిస్తున్నాము. మీరే వారితో మాట్లాడండి. మరి సంఘంగా కూడి ప్రార్థించే ఆ యొక్క సమయంను మరి ఎంతో ఆశీర్వాదకరంగా తీసుకొని మరి ఆ విధంగా వచ్చేటకు అందరు కూడా మరి వారి హృదయంలో ప్రేరేపణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి మాకు ఇచ్చిన సమయం కూడా మీకు వందనాలు. సమయాన్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పశ్చాత్తాపం అనే అంశమును మనము వింటున్నాము. దేవుడు మనకు వాక్యంలో నుండి ఎన్నో వర్తమానాలు వినిపిస్తున్నాడు. మరి ఎంతోమంది మరి ఇక్కడ వర్తమానం కూడా పంచుకుంటున్నారు. మరి ఆ విధంగా మరి సరైన పశ్చాత్తాపము లేకుంటే రక్షింపబడిన విశ్వాసి జీవితంలో మరి పశ్చాత్తాపము మరి దేవుని వైపు, మరి మారు మనసు దేవుని వైపు, యేసుక్రీస్తునందు మన విశ్వాసం కలిగి ఉండాలని అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో మరి అపోస్తుడైన పౌలు చెప్తుంటాడు. మరి మనమందరం కూడా దేవుని వైపు మరి నిజమైన మారు మనసు కలిగి ఉండడము, అంటే పశ్చాత్తాపం కలిగి ఉండడం అనేది ఎంతో అవసరమని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. మన రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. అంటే మనం రక్షణ లేకుండా మరి ఏది చేసినా కూడా మరి అది నిష్ప్రయోజనంగా ఉంటుంది. మరి దాంట్లో ఏది కూడా లాభకరంగా ఉండదు. అంటే రక్షణ లేకుండా మన జీవితంలో అంత శూన్యమని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇక్కడ పౌలు మరి కొరింథీ సంఘానికి ఒక మాట జ్ఞాపం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్, మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్స్, మనల్ని మనం పరీక్షించుకోవడము. ఏంటి పరీక్షించుకోవడం అంటే అబౌట్ యువర్ సాల్వేషన్, మన రక్షణ, అంటే మనం ఏ విధంగా రక్షింపబడినాము, మరి నిజంగా మనము పశ్చాత్తాపంతో కూడిన రక్షణ మన జీవితంలో ఆ కార్యము జరిగిందా అనేది మరి మనం పరీక్షించుకోవడం అవసరం. అందుకే ఇక్కడ పౌలు మరి ఆ కొరింథీ సంఘం అంతటి కూడా తిరిగి చివరిలో మరి 2వ కొరింథీలో ఆ కొరింథీ సంఘంలో ఉండే సమస్యలు, మరి దాంట్లో ఉండే పాపము, దాంట్లో ఉండే సమస్యలు, వాటన్నిటిని కూడా పేర్కొంటున్నాడు కదా. అందుకే ఇక్కడ పౌలు మరి 1 కొరింథీలో కూడా 11వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ ప్రభురాత్రి భోజనం సమయంలో కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నది, మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకున్నది అని చెప్తుంటాడు. అంటే మనం ఏ విధంగా మరి నిజంగా రక్షింపబడిన వారమా అనేది మనల్ని మనం పరీక్షించుకోవడము ఎంతో అవసరమని ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆ రక్షణ అనే అంశం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ రక్షణ అనేది మన జీవితంలో, నిజమైన రక్షణ మన జీవితంలో లేకుండా ఉంటే, మరి లేకుండా ఉండి కూడా మరి సంఘంలో రావచ్చు, లేకుండా ఉండి కూడా మరి బైబిల్ చదవచ్చు, రక్షణ లేకుండా ఉండి కూడా ప్రార్థన కూడా చేయొచ్చు. అంటే నిజమైన రక్షణ లేకుండా ఉండి ఇవన్నీ కూడా చేసిన వారు కూడా ఉండొచ్చు. అందుకే యేసుప్రభు చెప్పినాడు కదా, మరి అక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇక్కడ 21వ వచనంలో ఆ దినమున అనేకులు వస్తారంట మరి ప్రభు పేరిట, మరి ప్రభు నీ నామమున దయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా. సో వీరందరూ కూడా మరి ఆ విధంగా అనేవారందరూ కూడా ఈ లోకంలో వారున్న ప్రస్తుత లోకంలో యేసు ప్రభు పేరు మీద అనేకమైనవి చేసిన వారే. అంటే వారు ప్రార్థన చేసిన వారు, బైబిల్ చదివిన వారు, సంఘానికి వెళ్ళిన వారు, అన్నీ చేసిన వారే. కానీ యేసుప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే అక్కడ వారి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే రక్షణ లేకుండా ఉంటే యేసుప్రభు మనం గుర్తుపట్టడం అనేది మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నది, వెదర్ ఇట్ బీ ఇన్ ఫెయిత్. మరి ఇక్కడ చూసినాం, ఇక్కడ మీరు విశ్వాసంలో ఉన్నారు అనేది మీరు పరీక్షించుకోండి. ప్రూవ్ యువర్ ఓన్ సెల్ఫ్స్, మిమ్మల్ని మీరు రుజువుపరచుకున్నది. నో ఈ నాట్ యువర్ ఓన్ సెల్ఫ్స్ హౌ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. మరి మీకు మీ అంతటా మీరు ఎరిగి ఉన్నారా, ఎరిగి ఉండలేదా మరి యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అనేది. ఎక్సెప్ట్ ఈ బీ రెప్రోబేట్స్, మీరు భ్రష్టులైతే తప్ప. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ పౌలు చాలా తేటగా మరి జ్ఞాపకం చేస్తున్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం పరీక్షించుకోవడం, తర్వాత ప్రూవ్ చేసుకోవడము. ప్రూవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు రుజువుపరచుకోవడము. వాట్ టు ప్రూవ్, ఏంటి రుజువుపరచుకోవాలి? ఆర్ యూ సేవ్డ్ ఆర్ నాట్, నువ్వు నిజంగా రక్షింపబడినావు. సో మనకు ఆ ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్, అంటే మనకు రక్షణ ఉన్నదనే నిర్ధారణ మన జీవితంలో అది ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలి అంటే ఎట్లా మనం ప్రూవ్ చేస్తాం? అందుకే బ్యాప్టిస్టుడు అయిన యోహాన్ అంటాడు, మరి మారు మనసుకు తగిన ఫలం తీసుకొని రండి అంటాడు. అంటే మారు మనసుకు లేకుంటే పశ్చాత్తాపానికి తగిన ఫలముతో మనము రుజువుపరచగలుగుతాము మనం రక్షింపబడినామా లేదా అనేది. సో ఇక్కడ అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇక్కడ మీరు భ్రష్టులైతే తప్ప. సో మీరు ఇక్కడ మీరు ఎగ్జామిన్ చేయండి. తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకోవడము. అంటే నువ్వు రక్షింపబడిన దినమున, ఏ దినమైతే నువ్వు రక్షింపబడినావో ఆ దినమున నిజమైన మారు మనసుతో కూడిన రక్షణ నీ జీవితంలో కార్యం జరిగిందా అనేది ఒక ప్రశ్న. మనల్ని మనం పరీక్షించుకోవడం అంటే ఏ దినము మనము సువార్త విన్నాము కదా, అందుకే మనకు రక్షింపబడిన దినము ఉండడం అవసరం. ఆ దినము కనీసం ఆ సందర్భము గుర్తుపెట్టుకోవడం అవసరం మన జీవితంలో. రక్షణ దినము అంటే నీ జీవితంలో మార్పు చెందిన దినము ఉండడం ఎంతో అవసరం. అది మనకు కనీసము అది గుర్తుంటుంది, మనకు కనీసం ఆ సందర్భం మనకు గుర్తుంటుంది. ఏ దినము ఏ సందర్భంలో ఎలా నువ్వు రక్షింపబడినావు, అంటే నువ్వు ఎలా మార్చబడినావు, అంటే ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినా, అంటే నువ్వు ఏ విధంగా మార్చబడినావు అనేది మన జీవితంలో ఖచ్చితంగా అది ఆ మార్పు చెందిన సందర్భము లేకుంటే మార్పు చెందిన దినము, ఆ సంఘటన ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి.
అంటే అదే మన రక్షణ యొక్క కార్యము. నిజంగా మన జీవితంలో రక్షణ కార్యం జరిగి ఉంటే అది మన జీవితంలో ఖచ్చితంగా ఆ దినం అనేది గుర్తుంటుంది. సో అక్కడ మనం చూసినాం, అక్కడ ఏ దినము నువ్వు సువార్త విన్నావు అంటే యేసు ప్రభు నీ పాపంలో కొరకు చనిపోయినాడు, నువ్వు పాపివని గ్రహించి నీ పాపం విషయంలో అయ్యో నేను పాపిని అనే పశ్చాత్తాపము నీ జీవితంలో ఆ సమయంలో నీ జీవితంలో జరిగిందా అనేది ఒక ప్రశ్న. అంటే నువ్వు ఆ దినము నువ్వు రక్షింపబడిన సమయంలో నిజంగా పశ్చాత్తాపము నా జీవితంలో జరిగింది, అను నేను పాపిని అని నేను పశ్చాత్తాపడినాను అంటే నువ్వు కూర్చొని ఏడ్చుకోవాల్సిన అవసరం లేదా, గ్రహించడం అనమాట. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో మనల్ని మనం గుర్తుపెట్టుకోవడం అనమాట, అక్నాలెడ్జింగ్ అనమాట, మనల్ని మనము ఎరగడము. అయ్యో నేను పాపిని కదా, మరి నా పాపము కొరకు యేసుప్రభు మరణించినాడు అనేది ఆ విశ్వాసముతో యేసుప్రభుని నమ్మడం అనేది. అంటే నేను పాపిని, మరి నా పాపం నాకు యేసుప్రభు మరణించినాడు అనేది, నా పాపం కొరకు యేసుప్రభు ప్రాణం పెట్టినాడు అనేది అది మన జీవితంలో వినడము. ఎలా వింటుంది మనకు? నువ్వు పాపిమని ఎలా విన్నావు, నువ్వు పాపిమని ఎలా గ్రహించగలిగినావు కదా. అందుకే దేవుని యొక్క వాక్యము మనకు ఒక పాపి అని మరి వాక్యమే చెప్తుంది అంట. అందుకే మనము ఎన్నో వచనాలు మనం చూడగలుగుతాం కదా, లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, ఎవరు కూడా నీతిమంతుడు కాదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు కదువైపోయినాం. సో ఇవన్నీ కూడా మన జీవితంలో ఆ రక్షింపబడిన దినమున, అంటే నువ్వు ఏ దినమైతే మనం రక్షింపబడినామో ఆ దినమున నిజమైన పశ్చాత్తాపంతో కూడిన, అంటే పాపం విషయంలో మనము పశ్చాత్తాపంతో, అంటే అయ్యో నేను పాపిని, నా పాపం కొరకు యేసుప్రభు చనిపోయినాడని ఆ దినము నువ్వు విన్న దినమున, ఆ దినం విశ్వసించిన దినమున ఆ విశ్వాసంలో నీవు ఉన్నావో లేదో అనేది ఇక్కడ పౌలు అంటున్నాడు అనమాట. అందుకే ఇక్కడ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఈ బీ ఇన్ ఫెయిత్, మీరు విశ్వాసంలో ఉన్నారా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడు. ఏంటి విశ్వాసము? ఏ దినమైతే రక్షింపబడినావో ఆ రక్షింపబడిన దినం నుండి నేటి వరకు, పౌలు అక్కడ వారికి చెప్తున్న మాటల్లో నేటి వరకు, అంటే మీరు ఈ దినం వరకు ఇప్పుడు భూమి మీద మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడు. ఎందుకంటే మన విశ్వాసం యొక్క ఏదైతే మనము రక్షింపబడినామనేది ఏదైతే మనం వింటున్నామో ఆ రక్షింపబడినామనే దానిని ఒక రుజువు మరి ఎలా మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం సాధారణంగా ఇక్కడ, అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రూవ్ యువర్ ఓన్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు రుజువుపరచుకున్నాడు. ఏంటి రుజువుపరచుకోవాలి? ఎలా మనం రుజువుపరచుకోగలుగుతాం? హౌ కెన్ వి ప్రూవ్ దట్ వీఆర్ సేవ్డ్? నేను రక్షింపబడినాను అనే దానికి ఏ విధంగా మనం దాన్ని ప్రూవ్ చూపించగలుగుతాం కదా. అందుకే మనము మన క్రియలు కదా, అందుకే ఇక్కడ మనము నేర్చుకున్నాం కూడా ఏంటంటే మనం నిజంగా రక్షింపబడినామంటే మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ ఏంటి? మనము రక్షింపబడినామంటే దేవునికి విధేయత చూపించి మొదటి మెట్టు అడుగు వేసేది మనం తీసుకునే బాప్తిజం అనమాట. సో బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడడంలో మనం ఏం చూపిస్తున్నామంటే నేను రక్షింపబడినాను అనేది ఆ సమయంలో చూపించినాము. కానీ అదే చూపించిన విశ్వాసము, ఆ క్రియ మరి అనుదినము ప్రతిదినము మన జీవితంలో ఉండడం అవసరం. అందుకే ఇక్కడ ఈ పశ్చాత్తాపం అనేది, మారు మనసు అనేది, లేకుంటే రిపెంటెన్స్ అనేది మన జీవితంలో కేవలం ఆ దినము నుంచి ఆరంభమైతే ఈ లోకంలో విడిచిపెట్టేంతవరకు ప్రతిదినము మన జీవితంలో ఈ మారు మనసు అనేది అది డైలీ ప్రాసెస్ అనమాట. ప్రతిదినం మన జీవితంలో ఉండవలసినది అనమాట. ప్రతిదినము ఈ పశ్చాత్తాపం లేకుంటే మారు మనసు అనేది మన జీవితంలో ఆ విషయంలో మనము కలిగి ఉండకుండా ఉంటే అదేవిధంగా మనం కొనసాగడము అది భయంకరమైన పరిస్థితి మన జీవితంలో. కాబట్టి ఇక్కడ రిపెండెన్స్ అనేది మనం ఒక నిర్వచనం కూడా తీసుకున్నాం. రిపెండెన్స్ అంటే హేటింగ్ సిన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో పాపమును ద్వేషించడమే. అంటే నీ పశ్చాత్తాపం అనేది ఏంది? నీ జీవితంలో ఏదైతే ఈ దినం పాపం ఉందో దాన్ని ద్వేషించడం, మరలా పాపము చేయకుండా ఉండడం అనేది మనం ఇక్కడ చూసినాం. కాబట్టి ప్రూవ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. ఇప్పుడు మనం సాధారణంగా ఇంట్లో మనకు అన్నీ ఎన్నో ఉంటాయి కదా. సాధారణ కిచెన్లోకి వెళ్ళి మనం ఉన్నామనుకోండి, కిచెన్లో ఉంటే మనకు ఒక నైఫ్ ఉంటుంది. ఆ నైఫ్ నిజంగా పనిచేస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకు? అంటే కత్తి దానికి నిజంగా షార్ప్నెస్ ఉందా లేదా అనేది కదా. కత్తి ఉంది కత్తి, నైఫ్ అయితే ఉంది, కట్ చేస్తే తెలుస్తుంది. అది నిజంగా కట్ అవునప్పుడు అవును ఇది చాలా షార్ప్ ఉంది అనేది ఒక ప్రూఫ్ అనమాట, ఒక రుజువు దొరుకుతుంది అనమాట. సో అది నువ్వు ఉంది కత్తి కానీ కట్ చేస్తలేదు. కత్తి ఉంది పేరుకి కానీ కట్ చేయడం లేదు అంటే దాని యొక్క ప్రయోజనము వ్యర్థమే అనమాట. అంటే మన జీవితంలో రక్షణ ఉంది అనే దానికి ప్రూఫ్. కాబట్టి మనకు ఆ యొక్క రక్షణ యొక్క నిర్ధారణ, మన జీవితంలో ఉండే రక్షణ యొక్క నిర్ధారణ ఏదైతుందో, ఆ ఎవిడెన్స్ ఏదైతుందో దాన్ని ప్రూఫ్ ఏ విధంగా చూపించగలుగుతామంటే మన క్రియలతోనే మనము చూపించగలుగుతాము మరి నిజంగా రక్షింపబడిన. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఏ విధంగా అయితే కత్తిని మనము నైఫ్ని మనము ఎగ్జామిన్ చేస్తాము, దాన్ని ప్రూవ్ చేస్తాము, అదొకటి మనం కట్ చేసినప్పుడు ప్రూవ్ అవుతుంది ఇది అవును బాగానే ఉంది కత్తి మనది అనేది. లేకుంటే షార్ప్ చేపిస్తాం దాన్ని,
సో మన జీవితంలో కూడా అంతే, మన రక్షణ అనేది కూడా ఆ విధంగా మనము ప్రూవ్ చేసుకోవడం అనమాట. ఈ దినము నేను నిజంగా నా జీవితంలో పాపంలో అలాగే కొనసాగుతున్నాను, అలాగే నేను పాపంలో బ్రతుకుతున్నానంటే మన రక్షణ ప్రశ్న వేసుకోవడము. నేను నిజంగా పశ్చాత్తాపంతో రక్షింపబడినాను అంటే, నేను నిజంగా రక్షింపబడి ఉంటే ఈ దినము నా జీవితంలో ఉండే పాపంలో నుంచి నేను బయటికి వస్తాను. అదే పాపంలో నేను కొనసాగుతున్నాను అంటే నీ వెనుకకు వెళ్ళి నీ రక్షణను ప్రశ్న వేసుకోవాలి. అంటే నువ్వు నిజంగా ఆ దినము పశ్చాత్తాపంతో రక్షింపబడినావు అనేది మనం తెలుసుకోవడం అవసరం. అందుకే ఇక్కడ పౌలు అదే మాట్లాడుతాడు, నోయి నాట్ యువర్ ఓన్ సెల్స్, మరి మీకు మీ సొంతగా మీకు తెలియదా, హౌ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, మీలో యేసుక్రీస్తు ఉన్నాడని మీ సొంతగా మీకు తెలియదా అనే మాట అంటాడు కదా. మళ్ళీ ఒకసారి చదువు 5వ వచనం. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో అని మిమ్మును మీరు పరీక్షించుకొనుడి, మిమ్మును మీరు స్వయముగా రుజువు చేసుకొనుడి. మీరు భ్రష్టులు కాకుంటేనే తప్ప యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ మట్టుకు మీరు స్వయముగా ఎరుగరా అంటున్నాడు, ఒక ప్రశ్న వేస్తున్నాడు. మరి ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ మనము మన లోపల యేసు ప్రభు ఉన్నాడు అనేది మీకు తెలియదా, మీరు భ్రష్టులైతే తప్ప. రెప్రోబేట్స్ అనే మాట కదా పౌలు మళ్ళీ రోమిలకు రాసిన పత్రికలు కూడా రాస్తాడు కదా, 1వ అధ్యాయంలో రాస్తుంటాడు. అక్కడ చూసాం అదే మాట సేమ్ వాడుతుంటాడు. ఎవరు భ్రష్టులు, భ్రష్టమైన మనసు కలిగిన వారు ఎవరు అనేది అక్కడ మాట్లాడుతుంటాడు. 28వ వచనం, 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ వివేకములో దేవుని నిల్వ చేసుకొనుటకు ఇష్టపడనందున అనుకూలము కాని సంగతులను జరిగించుటకై దేవుడు వారిని భ్రష్ట మనసునకు అప్పగించాడు. భ్రష్టమైన మనసుకు వాళ్ళకి అప్పగించేసినాడంటే ఏంటి భ్రష్టమైన మనసు అంటే, వారు దేవునిని అండ్ ఈవెన్ యాజ్ దే డిడ్ నాట్ లైక్ టు రిటైన్ గాడ్ ఇన్ దర్ నాలెడ్జ్, అక్నాలెడ్జింగ్ గాడ్ ఇన్ యువర్ నాలెడ్జ్ అనే ఒక థీమ్ కూడా మనం చేసినాం యూత్ కాన్ఫరెన్స్లో. అంటే నీ దేవునిని మరి నీ యొక్క వివేకంలో ఎరిగి ఉండడం, రిటైనింగ్ గాడ్ ఇన్ యూ, నీ లోపల దేవుడు ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకోవడం. నీ లోపల దేవుడు ఉన్నాడు అనేది నువ్వు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నావంటే దేవుడు అంటే మనకు అటువంటి భ్రష్టమైన మనసు. అంటే భ్రష్టమైన మనసు అనేది మనం ఇక్కడ రెప్రోబేట్ అనేది ఇట్ ఈస్ నాట్ అప్రూవ్డ్ అనమాట, ఆర్ రిజెక్టెడ్, మనము తృణీకరింపబడిన వారం అనమాట. అందుకే ఆ దినము మనకు బయలుపరచబడుతుందని మరలా ఇక్కడ మనము 1 కొరింథీ 3వ అధ్యాయంలో కూడా చూస్తాం. 1 కొరింథీ 3వ అధ్యాయంలో అక్కడ రక్షణ పోతుంది అనేది కాదు, మనము రక్షింపబడిన దానికి మరి ఏ విధంగా మన క్రియలు ఉంటాయి అనేది అక్కడ పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు కదా. 1 కొరింథీ 3వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చదువు. నాకు అనుగ్రహించబడిన దేవుని కృప చొప్పున జ్ఞానము గల నిర్మాణకునిగా నేను పునాది వేసి తిని, మరియు వేరొకడు దానిపై కట్టెను, కానీ ప్రతి ఒక్కడును దానిపై ఎలాగూ కట్టుచున్నాడో లక్ష్యముంచని. సో బట్ లెట్ ఎవ్రీ మ్యాన్ టేక్ హీడ్ హౌ హీ బిల్డ్ దేర్ అపాన్, దాని మీద ఎలా కట్టుకుంటున్నానో ప్రతి వాడు తెలుసుకోవడం అంటే. ఇక్కడ పౌలు మరి అక్కడ సేవ విషయంలో మాట్లాడుతున్నాడు అనుకోండి. కిందికి వెళ్ళి చదువుదాం 11వ వచనం నుంచి. ఏలయనగా వేయబడినది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయనేరడు, అది యేసుక్రీస్తే. ఇప్పుడు ఈ పునాదిపై బంగారము, వెండి, ప్రశస్తమైన రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలును ఎవడైనా కట్టిన యెడల ప్రతి వాని క్రియ ప్రత్యక్షపరచబడును. ఎట్లనగా ఆ దినము దానిని విశదపరచును, ఎందుకనగా అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు ఆ అగ్ని ప్రతి వాని క్రియను అది ఎట్టి విధమైనదో పరీక్షించును. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ పౌలు ఏదైతే చెప్తున్నాడో మన రక్షణ పోతుంది అనేది కాదు, రక్షింపబడిన వారి యొక్క క్రియలను ఆ దినము ప్రత్యక్షపరుస్తుంది అనమాట. ద డే విల్ డిక్లేర్. నువ్వు ఏ దినమైతే రక్షింపబడినావో నీ రక్షణ యొక్క క్రియలు ఆ దినమున కాల్చివేయబడతాయి. ఆ దినము బయలుపరుచుతుంది ఏంటంటే నువ్వు ఎటువంటి క్రియలను కలిగి ఉన్నావు అనేది. ఒక రక్షింపబడిన వ్యక్తికి ఉండే క్రియలు మరి కర్ర, గడ్డి, కొయ్యకాలు అవన్నీ నష్టమే అనమాట. బంగారం, వెండి, వెలగలరాలు అవి ప్రశస్తమైన విలువ గలే. కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ ఏంటంటే ద డే విల్ డిక్లేర్, ఆ దినము ప్రత్యక్షపరచబడుతుంది. అంటే మనం ఈ దినము రక్షింపబడినాము అంటే ఆ రక్షింపబడిన యొక్క రుజువు ఆ దినమే బయలుపరుస్తుంది అనమాట. అంటే ఏ దినము మనం రక్షింపబడినామన్నది కదా. ఎన్నోసార్లు మనం ఎన్నో వీడియోలు కూడా యూట్యూబ్లలో అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి కదా. మనం ఎన్నో వీడియోస్లలో మనం చూస్తున్నాం, సంఘాలలో ఉండేవారు ఒక లైన్లో నిలబడతారనమాట. యేసు ప్రభు ముందర నిలబడతారంట. అంటే దాంట్లో ఒక పాస్టర్ ఉంటాడంట, తర్వాత చర్చ్ మెంబర్స్ ఉంటారు, తర్వాత డినామినేషన్స్లలో ఉండే బిషప్లు కూడా ముందు ఉంటారంట. దాని మీద ఎన్నో కామెడీస్ కూడా ఉన్నాయి అనుకోండి. అంటే అక్కడ నిలబడే వారందరూ కూడా నరకానికి పోయేవారు అందరూ అనమాట. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ ఆ దినము మనల్ని బయలుపరుస్తుంది. అంటే ఏ దినము నువ్వు రక్షింపబడినావు అనేది
ఆ దినం యొక్క రక్షణ యొక్క రుజువు ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఈ లోకం నుంచి మనం వెడలిపోయిన తర్వాత మనము వెళ్ళే చోటు, మరి నువ్వు రక్షింపబడి ఉంటే పరలోకానికి వెళ్తాము, రక్షణ లేకుంటే నరకానికి వెళ్తామనేది మరి ఏ దినము తెలుస్తుంది? అది నువ్వు ఈ లోకంలో విడిచిపెట్టినప్పుడు, లేకుంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సమయంలో విడిచిపెట్టబడితే రక్షణ లేనట్టే. ఎత్తబడే సమయంలో ఇక్కడ విడిచిపెట్టబడినామంటే రక్షణ లేనట్టే. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, ఆ దినము మనల్ని తెలియజేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ అందుకే పౌలు అంటున్నాడు, ఎగ్జామిన్ యువర్సెల్ఫ్, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడు. మీరు విశ్వాసంలో ఉన్నారా? ఆ విశ్వాసంలో ఉన్నారా అనేది ఏంటి? ఆ విశ్వాసం అంటే నువ్వు రక్షింపబడిన విశ్వాసం అంటే నువ్వు ఏ విధంగా రక్షింపబడిన నీ రక్షణ గురించి మరి అది మనం తెలుసుకోవడం అవసరం. నీ రక్షణ యొక్క నిర్ధారణ ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ సాల్వేషన్? నీ రక్షణ యొక్క రుజువు ఏంటి? ఎలా తెలుస్తుంది మన రక్షణ యొక్క రుజువు? మన క్రియలే. సో మనం చేసే క్రియలతోటే మనం ఎరిగి ఉంటాము మరి మనము ఏ విధంగా రక్షింపబడినామనేది. కాబట్టి ఇక్కడ చూసినాం, ద డే విల్ డిక్లేర్, ఆ దినము మనల్ని ప్రత్యక్షపరుస్తుంది అనమాట. ప్రతి విశ్వాసి కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ దినము మన క్రియలను బయలుపరుస్తుంది అనమాట. ఈ దినము ఇక్కడ భూమి మీద మనం చేసిన దానికి ఆ దినము ప్రత్యక్షపరుస్తుంది, జడ్జ్ చేస్తుంది అనమాట. ఆ దినము ఆ అగ్ని గుండా మనం వెళ్తామంటే, అగ్ని అంటే ఏంటంటే దేవుని యొక్క తీర్పు అనమాట. సో ఆ తీర్పులో మనము చేసే క్రియలను అన్నీ కూడా దేవుడు పరీక్షలోనికి తీసుకొని వస్తాడు. అది మంచి అయినను మరి చెడు అయినను అవన్నీ కూడా ప్రతి ఒక్కటి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడతాయి. అది విశ్వాసికి, ఒక రక్షింపబడిన వ్యక్తికి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం నేర్చుకున్నది, మనం నిజంగా రక్షింపబడి ఉంటే మన క్రియలు మార్చబడి ఉంటాయి. మనము దేవునికి అంగీకారంగా, దేవునికి మహిమకరంగా ఈ లోకంలో దేవుని యొక్క నామమును గణపరిచే విధంగా ఒక విశ్వాసి తన బిడ్డ మరి ఆ విధంగా బ్రతుకుతాడు అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకొక వచనం మనం అక్కడ చూసుకుంటే, మనం పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్న దాంట్లో 1 యోహానులో మరి ఇది మంచి ప్రాక్టికల్ బుక్ అని కూడా మనం చూసుకున్నాము. మరి అభ్యాస సంబంధమైన పుస్తకం అని కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ యోహాను మరి చాలా మంచి మాటలు ఇక్కడ 1 యోహాను 2 యోహాను 3 యోహానులో మరి చాలా మంచి మాటలు అక్కడ పలికినట్టుగా మనం అక్కడ చూసినాం. ఎందుకంటే ఆయన యోహాను సువార్తలో మరి ఒక రక్షణ గురించి మాట్లాడతాడు. అంటే రక్షింపబడిన వ్యక్తి, తర్వాత రక్షింపబడిన వ్యక్తి ఈ 3 పత్రికలలో ఏ విధంగా బ్రతకాలనో మాట్లాడతాడు. ఆ బ్రతికిన వ్యక్తి ఏ విధంగా యేసుప్రభు రాకడలో మరి ఉంటాడు అనేది, ఏ విధంగా ఎదురు చూడాలనేది ప్రత్యక్ష గ్రంథము. ఆ విధంగా యోహాను గురించి మనం చూసుకున్నాము. కానీ ఇక్కడ మనం గమనిస్తే 3వ అధ్యాయంలో 1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మనము సహోదరులను ప్రేమించుచున్నందున మరణము నుండి జీవమునకు దాటియున్నామని మనం ఎరుగుదుము. తన సహోదరుని ప్రేమించని వాడు మరణములోనే నిలిచియున్నాడు. సో వి నో దట్ వి హ్యావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ అంటు లైఫ్. మనము మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరిగి ఉన్నాము కాబట్టి మనము మన సహోదరుని ప్రేమిస్తున్నాం. ఎరగడం లేదు కాబట్టి మనము మన సహోదరుని ప్రేమించడం లేదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో వీ నో దట్ వీ హ్యావ్ పాస్డ్ ఫ్రమ్ డెత్ అంటు లైఫ్. మనము మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాము, అది మనం ఎరిగి ఉన్నాము. ఎలా ఎరిగి ఉన్నాము? ఎట్లా తెలుసు మనకు మరణం నుండి జీవంలోనికి దాటినామన్నది? నువ్వు రక్షింపబడిన దినం నుండే నీకు తెలుస్తుంది. అంటే నేను రక్షింపబడినాను కాబట్టి నేను మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. మరి జీవమునకు తగిన క్రియలు, వెలుగు సంబంధమైన క్రియలను చేయడం అనేది అదే 1 యోహానులో మనం చూస్తాం. 1 యోహానులో 1వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. సో వెలుగు సంబంధమైన క్రియలు గమనిస్తాం. అక్కడ 1 యోహానులో 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదువు. అయితే మేము ఆయన ద్వారా విని మరియు మీకు విశదపరచు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు మరియు ఆయన యందు చీకటి ఏమాత్రమునూ లేదు. మనము ఆయనతో సహవాసమును కలిగి ఉన్నామని చెప్పి చీకటిలో నడచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును చేయకయుందుము. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇఫ్ వి సే దట్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్, మనం ఆయనతో సహవాసం ఉన్నామని, అండ్ వాక్ ఇన్ డార్క్నెస్ అంటే చీకటిలో నడిచిన యెడల వి లై, మనం అబద్ధం ఆడుచున్నాము, అండ్ డూ నాట్ ద ట్రూత్, మనం సత్యమును జరిగించడం లేదు అనే మాట మనం చూస్తున్నాం. సో ఇక్కడ యోహాను ఏం రాస్తున్నాడంటే అబౌట్ ద ఫెలోషిప్ విత్ ద లార్డ్. మరి ప్రభుత్వం మనకుండే సహవాసము కదా, మనకందరు కూడా సంబంధం ఏర్పడింది. అందుకే యోహాను రాస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం, తను ఎందరు అంగీకరిస్తారో తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులు అయినారు. అంటే మనం దేవునితో ఒక రిలేషన్షిప్ అయింది మనకు, అంటే దేవుని బిడ్డలమైనాం. ఇప్పుడు 1 యోహానులో మరి 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అక్కడ యేసు ప్రభుతో ఉండే సహవాసము
కదా, అక్కడ సంబంధము, ఇక్కడ సహవాసం. ఒక్కసారి మనం రక్షింపబడి ఉంటే ఆ యేసు ప్రభుతో మనం కలిగి ఉన్న సంబంధం ఎప్పుడు కూడా తెగిపోదు, నిజంగా రక్షింపబడి ఉంటే. ఇక్కడ సమస్య ఏంటంటే మనం కొంతమంది చాలా మటుకు సంఘంలో ఒక అజంప్షన్లో ఉంటాం, అంటే ఒక ఊహలో ఉండిపోతాం. అరే నేను రక్షింపబడినాను అనే ఒక ఊహలో ఉంటాం, కానీ మన క్రియలు ఆ వెలుగు సంబంధమైన క్రియలుగా కనబడడం లేదు. అక్కడే సమస్య ఉంది. నీవు ఊహించుకుంటున్నావు నువ్వు రక్షింపబడినావేమో అని, కానీ నీ క్రియలతో తెలుస్తుంది నువ్వు రక్షింపబడినావా లేదా అనేది. ఎవరి రక్షణను మనం తీర్పు తీర్చడం లేదు, నీ క్రియలతో నీవే రుజువుపరుచుకుంటున్నావు నువ్వు రక్షింపబడినావా లేదా అనేది. కాబట్టి మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. రక్షింపబడిన వ్యక్తి సత్క్రియల కొరకు దేవుడు మనను చేసినాడంట కదా. ఎఫెసీ 2:8-9 ఏమో రక్షణకు సువార్తకు సంబంధించింది. అంటే ఏ విధంగా మనం రక్షింపబడినాము? కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడినాం. అదే 10వ వచనం ఏమంటాడు? ఎఫెసీ 2:10, ఏలయనగా మనము వాటియందు నడుచుకొనవలెనని దేవుడు మునిపే నియమించిన సత్కార్యముల కొరకై క్రీస్తు యేసునందు సృష్టించబడి మనము ఆయన పనితనమై ఉన్నాము. ఓకే, ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్. మనమైన పనితనమై ఉన్నాము. ద సేవ్డ్ పీపుల్ ఆర్ ది సేవ్డ్ పర్సన్. ఒక రక్షింపబడిన వ్యక్తి దేవుని యొక్క పనితనమైన. ఎందుకంటే మనము కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడినాము. అది మన వలన కలిగినది, అది దేవుని యొక్క ఈవి, అది క్రియల వలన కలిగినది కదా. ఏ మనుషుడు కూడా అతిశయించొద్దని 9వ వచనంలో చూస్తాం. కానీ ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తున్నాం, ఇక్కడ ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్, మనమైన పనితనమై ఉన్నాం. సో ఇక్కడ మనం చూసినాం, ఇది 10వ వచనం ఏంటంటే రక్షింపబడిన వ్యక్తి యొక్క నెక్స్ట్ స్టెప్ అనమాట. రక్షింపబడిన తర్వాత నువ్వు నెక్స్ట్ నీ జీవితంలో చేసేది ఏంటంటే, ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అంటూ గుడ్ వర్క్స్. సత్క్రియల కొరకు. వాట్ ఆర్ గుడ్ వర్క్స్? ఏంటి మంచి క్రియలు కదా? పక్కింటి వారికి సాయం చేయడము, ఎవరికైనా ఆపదలు ఉంటే సాయం చేయడం, ఇవన్నీ హ్యూమానిటిజం అంటాం. అంటే హ్యూమనిజంలో మరి మానవుడు చేసేటివి అనమాట. ఇవన్నీ మంచి పనులే. అంటే ఒకరికి సాయం చేయడము, ఎవరికి ఏమన్నా ఆపదలు ఉంటే కష్టాలలో ఆదుకోవడము, ఇవన్నీ మానవుడు చేసే మరి తోటి సహాయం చేసేదన్నమాట. దాని గురించి మాట్లాడదాం. సత్క్రియలు అంటే దేవుని నీతి క్రియలు కలిగి ఉండడం అనమాట. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు సంబంధమైన క్రియలు చూపించడం అనమాట. పరలోక సంబంధమైన వెలుగు క్రియలు చూపించడము, అది దేవుడు మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మరి క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడినాం. దేని కొరకు? ఎందుకొరకు సృష్టింపబడినాం? వై వి వేర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనం ఎందుకు ఆల్రెడీ వి వేర్ క్రియేటెడ్, మనం అందరం కూడా సృష్టింపబడినాం. కానీ ఇప్పుడు క్రీస్తునందు మనము సృష్టింపబడినామని అంటే తిరిగి జన్మించినాం అనమాట. స్పిరిచువల్ బర్త్ అనమాట. మనం ఆత్మలో జన్మించినాం, క్రీస్తునందు సృష్టింపబడినాం. దేని కొరకు? మంచి క్రియల కొరకు అంట. విచ్ గాడ్ హ్యాత్ బిఫోర్ ఆర్డైన్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. దాంట్లో మనము నడుచున్నట్లు, వాకింగ్ ఇన్ గుడ్ వర్క్స్, మరి సత్క్రియలలో నడవడం. ఎవరి గురించి మాట్లాడుతుండే ఇక్కడ? రక్షింపబడిన వ్యక్తి. ఇఫ్ యు ఆర్ ట్రూలీ సేవ్డ్, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మరి క్రీస్తునందు నువ్వు సృష్టింపబడినావు ఫర్ గుడ్ వర్క్స్, మంచి క్రియల కొరకు. అంటే టు ఫాలో ద లార్డ్, మరి ప్రభును వెంబడించుటకు, అనగా ఆయన యందు మనం ఉండి టు వాక్ విత్ హిమ్, ఆయనతో మనం కలిసి నడుచుటకు. అందుకే ఇక్కడ యోహాను రాసినాడు కదా, ఇక్కడ ఇఫ్ యు సే దట్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్, ఆయనతో మనము సావాసం కలిగి ఉన్నామని చెప్పి, ఒకవేళ మనం చీకట్లో నడుస్తే మనల్ని మనం అబద్ధం చేసుకుంటున్నామంట. అండ్ డూ నాట్ ద ట్రూత్, మనం సత్యం జరిగించడం లేదు. ఇఫ్ యూ వాక్ ఇన్ ద లైట్ యాజ్ ఈజ్ ఇన్ ద లైట్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల we have fellowship one with another, మనం ఒకరితో ఒకరము సావాసం కలిగి ఉంటాం. ఒకేలా యేసు ప్రభు వెలుగులో ఉన్నట్టు మనం కూడా వెలుగులో నడుస్తే. కాబట్టి మనము ఆ వెలుగు సంబంధమైన క్రియలను కలిగి ఉండడం అంటే మనం రక్షింపబడిన వారమైతే ఖచ్చితంగా ప్రభుతో మనం నడిచేది మన జీవితంలో ఉండాలి. అందుకే ఇక్కడ వన్ విత్ అనదర్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హిస్ సన్ క్లెన్సెత్ us ఫ్రమ్ ఆల్ సిన్ ఇఫ్ యు కన్ఫెస్. మనం ఒకవేళ ఒప్పుకుంటే అది ప్రభు మన పాపమును క్షమిస్తాడు. మరొకవేళ మనం ఇక్కడ గమనించాలి, తేటగా మనం ఈ వచనాల్లో అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక రక్షింపబడిన వ్యక్తి ఒకవేళ పాపములో ఉంటే యేసు ప్రభుతో తన సావాసము కట్ అయిపోతుంది, తను అంధకారంలో ఉంటాడనమాట. ఎప్పుడైతే నువ్వు ఆ పాపమును ఒప్పుకొని
నిన్ను నువ్వు సరి చేసుకుంటావో యేసు ప్రభుతో మరలా నీ ఫెలోషిప్ స్టార్ట్ అవుతుంది. అంటే యేసు ప్రభుతో నువ్వు ఆ వెలుగులో నడుస్తావు అనమాట. సో ఈ అంధకార సమయంలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అంటే యేసు ప్రభుతో నీ సహవాసం ఎప్పుడైతే కట్ అయిపోయిందో, అంటే నీ పాపం చేపటికి, అందుకే మనకు పశ్చాత్తాపం అనేది అవసరం. ఈ పశ్చాత్తాపం అనేది మారు మనసు అనేది, అంటే మన దృష్టికి ఒకవేళ మన కంటికి ఏదైనా పాపం కనిపించింది, నీ నోటితో ఏదైనా పాపం వచ్చింది, నీ క్రియతో ఏదైనా పాపం వచ్చింది, నీ తలంపులో నీ ఆలోచనలో ఏదైనా పాపం వచ్చింది, ఆ పాపమును మనం ఒప్పుకోకుండా అదే కంటిన్యూ చేసుకుంటా ఉంటే నీవు యేసు ప్రభుతో నీ సహవాసము బ్రేక్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు బ్రేక్ అయిందో నువ్వు అంధకారంలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అంధకారంలో ఉంటావో ఆ అంధకార సమయంలో, అంటే దేవునితో సహవాసం లేకుండా ఉండే ఆ సమయము, ఆ షార్ట్ పీరియడ్ కావచ్చు, లాంగ్ పీరియడ్ కావచ్చు, నువ్వు ఎంత సమయం అయితే దేవునితో నువ్వు దూరంగా ఉంటావో ఆ సమయంలో నువ్వు చేసే తీర్మానాలు, ఆ సమయంలో నువ్వు నడిచే నడక, ఆ సమయంలో నువ్వు వెళ్తున్న మార్గాలు అవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి దాంతో నీ జీవితంలో ఎన్నో నష్టాలు పోతాం. అందుకే మనము దేవునికి దగ్గర రావడం అవసరం, అంటే ఆయనతో ఆ వెలుగులో నడవడం అవసరం. అందుకే మనకు మారు మనసు కావాలి. ఈ దినము మనకు ఆ మారు మనసు అవసరం. అంటే ఈ దినం నా జీవితంలో యేసు ప్రభుతో నేను కలిగి ఉండే సహవాసాన్ని ఏం బ్రేక్ చేస్తుంది, ఏది అడ్డగిస్తుంది నా జీవితంలో, దాన్ని మనము తీసేయడమే నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు. ఎందుకు మన జీవితంలో ఈ దినము ఆ పాపమును లేకుంటే ఆ పరిస్థితిని మనము ప్రక్కకి పెట్టుకోలేకుండా ఎందుకు పోతున్నామంటే, మరలా వెనుకకి వెళ్ళి చూస్తే మన రక్షణ, ఆ రక్షణ సమయంలో నిజంగా నీకు మారు మనసు పశ్చాత్తాపంతో కూడిన రక్షణ కార్యం నీ జీవితంలో జరిగితే ఈ దినము నువ్వు మారుతావు. ఈ దినము నువ్వు మారడం లేదు అంటే అక్కడే సమస్య అనమాట. నీ ఆరంభంలోనే సమస్య, నీ రక్షణ దగ్గరనే సమస్య, నువ్వు అనుకుంటున్న రక్షణ దగ్గరనే సమస్య. ఎందుకంటే ఈ దినం నువ్వు మారతలేవు. ఈ దినం నీ జీవితంలో వాక్యానికి తగినట్టుగా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు. ఎందుకంటే అక్కడెక్కడో సమస్య ఉంది. కాబట్టి ఎక్కడ మనము సమస్య ఉందో దాన్ని సరి చేసుకోవడం అవసరం. అందుకే ఇక్కడ పౌలు అందుకే చెప్పినాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు రుజువుపరుచుకో. మీరు క్రీస్తులో ఉన్నారో లేదో, మీ విశ్వాసంలో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని. కాబట్టి ఇక్కడ వాకింగ్ విత్ ద లార్డ్, మరి యేసు ప్రభుతో మనం నడవడం, ఆయనతో కలిగి ఉన్న సహవాసము, మన సంబంధం ఉంది కదా. అందరం దేవుని నమ్మినామంటాం, కానీ యేసు ప్రభుతో నడవడంలో చాలామంది దూరం ఉన్నాం. కాబట్టి మనము యేసు ప్రభుకు దగ్గర వస్తే, ఒక అడుగు మనం యేసు ప్రభుకు దగ్గర వస్తే ఆయన నీకు దగ్గర వస్తాడు. నువ్వు దూరం అయితే ఆయన దూరం అవుతాడు. కాబట్టి మనం దేవునికి దూరంగా ఉండే సమయము చాలా విచారం అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ మనం పాపం ఒప్పుకుంటే, ఎప్పుడు ఒప్పుకుంటాము? వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్. ఇట్స్ వెరీ సింపుల్. ఎప్పుడు నువ్వు పాపం ఒప్పుకుంటావు? వెన్ యూ హ్యావ్ రిపెంటెడ్ హార్ట్. నీకు పశ్చాత్తాపం యొక్క హృదయం, లేకుంటే మారు మనసు యొక్క హృదయం నీ లోపల ఎప్పుడైతే ఉంటుందో, అవును ఇది పాపము అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆ దినం నీ పాపం ఒప్పుకుంటావు. దేవుని దగ్గర, దేవా నా పాపము క్షమించుమని అడుగుతావు. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో నా వ్యక్తిగతమైన బైబిల్ పఠనం ద్వారా నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే, ఒక రక్షింపబడిన వ్యక్తి ఒక పాపం చేసి ఆ పాపమును తన జీవితంలో ఒప్పుకునే అంతవరకు ఆ పాపము తన మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆ పాపమును ఒప్పుకున్నప్పుడే నీ పాపము కడగబడుతుంది. ఎందుకంటే అది కండిషనల్ బేసిస్ అనమాట. అంటే ఒక సవాలుతో కూడింది. రక్షణకు ముందు ఎటువంటి సవాలు లేదు. రక్షణకు ముందు నువ్వు పాపం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఎటువంటి కండిషన్ లేదు. ఎందుకంటే యేసు ప్రభు నీ పాపం క్షమించేసినాడు. కానీ రక్షింపబడిన తర్వాత నీ లోపల పాపం ఉంటే, అది నువ్వు ఒప్పుకోకుండా ఉంటే నీ జీవితంలో ఆ పాపము అలాగే ఉంటుంది. ఆ పాపం యొక్క ప్రతిఫలము, దాని నష్టము నీ జీవితంలో అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అందుకే మన పాపం ఒప్పుకొని ఉండాలి. అందుకే ఇక్కడ 8-9 వచనంలో కూడా మనం చూస్తాం, ఇఫ్ యూ కన్ఫెస్ అవర్ సిన్స్, ఒకవేళ మన పాపములను ఒప్పుకొని ఎడల, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us our sins. ఆయన నమ్మదగినవాడు, విశ్వాసత కలిగినవాడు కదా. ఏముంది అక్కడ? మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను మనకు క్షమించుటకును మరియు మనలను సమస్త దుర్నీతి నుండి శుద్ధీకరించుటకు విశ్వాస్యత గలవాడును మరియు న్యాయవంతుడైన దేవుడు మన దేవుడు. విశ్వాస్యత కలిగినవాడు, న్యాయవంతుడైన దేవుడు, సమస్త దుర్నీతి కదా. ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్ అన్రైచియస్నెస్, సెల్ఫ్ రైచియస్నెస్ అండ్ గాడ్స్ రైచియస్నెస్ కదా. 3 విధాలుగా మనం చూసుకున్నాం. దుర్నీతి, దేవుని నీతి, నీ స్వంత నీతి.
మనము ఈ రెండిట్లలో ఇరికి ఉన్నాం. మన స్వంత నీతి, దుర్నీతి. దేవుని నీతి మనకు కావాలి. వీ నీడ్ గాడ్స్ రైచియస్నెస్. దేవుని నీతి మన మీద ఉండాలి. కాబట్టి ఇక్కడ చూసినాం, ఇక్కడ అవన్నిటిని, సమస్త దుర్నీతిని దేవుడు శుద్ధీకరిస్తాడంట, కంప్లీట్ క్లీన్ చేస్తాడు. ఎప్పుడు? ఒక విశ్వాసి పాపం ఒప్పుకుంటే కదా. ఇది రక్షింపబడే వ్యక్తికి కాదు, రక్షింపబడిన వ్యక్తికి, రక్షణ పొందే సమయంలో మాట్లాడే వచనం కాదు ఇది. చాలామంది ఈ వచనాన్ని రక్షణకు సంబంధించిన వచనంలో మాట్లాడుతుంటారు. రక్షణకు సంబంధించిన వచనం కాదు. రక్షింపబడిన వ్యక్తి పాపం ఒప్పుకోవాలి. అంటే మన జీవితంలో పాపము లేదు అని చెప్పడము కూడా ఒక రుజువు ఏంటంటే నీకు మారు మనసు లేదన్నట్టు. అంటే పాపం ఎప్పుడు ఒప్పుకుంటాము? నిజమైన మారు మనసు లేకుంటే పశ్చాత్తాపం అనేది ఉంటేనే పాపం ఒప్పుకుంటాం. మరి పాపం ఒప్పుకోని స్థితిలో కదా ఈ దినాలలో మనం వింటున్నాం, నేనేం తప్పు చేయలేదంటాం కదా. చాలా సింప్లిఫై చేస్తాం వర్డ్ని, చాలా తేలికగా మాట్లాడతాం. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయలేదా? పాపం చేయలేదా కదా. దాన్ని పాపమును తప్పుగా ఎంచుకొని మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం. అంటే మనల్ని మనం సమర్థించుకుంటాం. అరే నేనేం తప్పు చేయలేదులే, నేను పాపం చేయలేదు అనేది వేరే విషయం. అవును నేను పాపము చేసినాను అనేది ఒప్పుకోవడం అనేది అవసరం. కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ పాపం ఒప్పుకుంటే ఆయన మనను శుద్ధీకరిస్తాడంట సమస్త దుర్నీతి నుండి, ఆల్ అన్రైచియస్నెస్. కాబట్టి ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ దేవుని బిడ్డలు ఈ లోకంలో బ్రతికే సమయంలో మరి మనం రక్షింపబడినాము. ఆ రక్షింపబడిన సమయం ఏదైతే ఉందో, ఏ దినమైతే మనం చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు 5 సంవత్సరాల క్రితం రక్షింపబడిన వాళ్ళు ఉన్నాం, 2 సంవత్సరాలు, సంవత్సరము, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి రక్షింపబడిన వారం కూడా ఉన్నాం. ఇక్కడ ఎంతోమంది రక్షింపబడిన వారం, ఎన్నో సమయాలలో రక్షింపబడిన వారం ఉన్నాం. కాబట్టి ఆ రక్షింపబడిన వారి జీవితంలో నేటి దినము, ఈ దినం మనం పరీక్షించుకోవాల్సింది. అవును నేను నిజంగా నేను సువార్త విన్నానా కదా. నేను సందేహం కలగజేయడం లేదు, తెలుసుకోవడం, మనం సరైన విధంగా తెలుసుకోవడం, డౌట్ అనేది క్రియేట్ చేయడం కాదు. మన రక్షణలో ఎటువంటి డౌట్ ఉండకూడదు. నేను నిజంగా రక్షింపబడినాననే ఒక గట్టి నిర్ధారణ, ఎవిడెన్స్ అనేది మనకు ఉంటుంది. నిజంగా రక్షింపబడినామంటే సందేహం ఎప్పుడు కూడా ఉండదు. అవును నేను నిజంగా రక్షింపబడినానా లేదా అని ఒక సందేహం కూడా మన లోపల కొన్నిసార్లు వస్తుంటుంది. ఎందుకు డౌట్ వస్తుంది? ఎందుకు ఆ సందేహం వస్తుంది? ఎందుకు ఆ సందేహం వస్తుందంటే మన జీవితంలో జరిగే పరిస్థితులను చూసి కొన్నిసార్లు మనం అనుకుంటాం, మరి నేను నిజంగా రక్షింపబడినానా లేదా అనేది. నిజంగా రక్షింపబడి ఉంటే నీ జీవితము తప్పకుండా మారుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే ఇక్కడ మరి పౌలు అక్కడ చెప్పిన దాంట్లో ఆ వచనం చూసుకొని ముగించుకుందాము. 2 కొరింథీ 13వ అధ్యాయంలో ఎగ్జామిన్ యువర్ సెల్స్, మరి మిమ్మల్ని మీరు పరీక్షించుకునండి, మరి విశ్వాసంలో ఉన్నామా లేదా అనేది. ఏ విధంగా విశ్వాసము? ఆ విశ్వాసము ఎక్కడి వరకు వెళ్ళాలి? లాస్ట్ వరకు వెళ్ళాలి. అంటే మనం రక్షింపబడి ఉంటే లాస్ట్ వరకు మనం కంటిన్యూ కావాలి. మరి మధ్యలో విడిచిపెట్టడం అనేది భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడం అనేది మరి మనం ఎబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. అపాస్టసీ అనేది, భ్రష్టత్వం అనేది, ఒక రక్షింపబడిన వ్యక్తి భ్రష్టత్వంలోకి వెళ్తాడా కదా, చాలా పెద్ద ప్రశ్న అది. ఒక రక్షింపబడిన వ్యక్తి అపాస్టసీ లేకుంటే భ్రష్టత్వంలోకి వెళ్తాడా అనేది బైబిల్లో ఎక్కడ కూడా రక్షింపబడిన వ్యక్తి భ్రష్టత్వంలోకి వెళ్తాడా అనేది లేదు. రక్షణ లేని వారే జస్ట్ ఆ రుచి చూసిన వారు అనమాట, జస్ట్ టేస్ట్ చేసిన వాళ్ళు కదా. ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. అక్కడ జస్ట్ తెలుసుకున్నారు, నాలెడ్జ్ ఉంది, యేసు ప్రభు తెలుసు అనేది ఒక జస్ట్ తెలుసుకున్నవారు అనమాట. అటువంటి వారు నిజంగా రక్షణ లేని వారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం చూస్తాం. మనము చదవం 5వ వచనం. మీరు విశ్వాసములో ఉన్నారో లేదో అని మిమ్మును మీరు పరీక్షించుకొనుడి, మిమ్మును మీరు స్వయముగా రుజువు చేసుకొనుడి. మీరు భ్రష్టులు కాకుంటేనే తప్ప యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ మట్టుకు మీరు స్వయముగా ఎరుగరా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ సెల్ఫ్ ప్రూవింగ్, మనల్ని వ్యక్తిగతంగా పరీక్షించుకోవడము, వ్యక్తిగతంగా రుజువుపరచుకోవడం అనమాట. అది ఎక్సెప్ట్ బి రిప్రోబేట్స్, ఒకవేళ భ్రష్టులైతే తప్ప, అంటే మనం భ్రష్టులమైతే తప్ప మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోలేమన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకవేళ భ్రష్టులం అంటే ఏం కాదులే అనేది కాదు, ప్రూవ్ చేసుకోవడం. హౌ టు ప్రూవ్? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం, ఒక కత్తిని ఎట్లా చేస్తాం ప్రూవ్? దాన్ని కోసినప్పుడే. మనం కూడా ఆ విధంగా పరీక్షించుకోవడం అవసరం. ఇంకా తర్వాత చదువు 6వ 7వ వచనం.
కానీ మేము భ్రష్టులము కామని మీరెరుగుదురని నేను నమ్ముచున్నాను. ఇప్పుడు మేము ఆమోదించబడుటకు అగుపడినట్లు కాదు గాని మేము భ్రష్టులముగా ఉండినను మీరు యథార్థమైన దానినే చేయవలెను, మరియు మీరు ఎట్టి విధమైన కీడునైనను చేయకూడదని నేను దేవుని వేడుకొనుచున్నాను. But I trust that ye shall know that we are not reprobates. Now I pray to God that he do no evil. మీరు దుర్మార్గత చేయకూడదు అనేది. Not that we should appear approved, but that he should do that which is honest, though we be as reprobates. సో ఇక్కడ మనం చూస్తున్నాం అపియర్ అప్రూవ్డ్. మనము ఏముందంటే 7వ వచనం, ఇప్పుడు మేము ఆమోదించబడుటకు అగుపడినట్లు కాదు గాని ఆమోదించబడినట్లు అగుపడినట్లు కాదు కానీ మేము భ్రష్టులముగా ఉండినను మీరు యథార్థమైన దానినే చేయవలెను, మరియు మీరు ఎట్టి విధమైన కీడునైనను చేయకూడదని నేను దేవుని వేడుకొనుచున్నాను. సో ఇక్కడ దేవుని వేడుకోవడం ఏంటంటే ఎటువంటి విధమైన కీడును చేయకూడదు, మరి పాపమును చేయకూడదు, పాపంలో నిలిచి ఉండకూడదు అనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ పాపంలో మనం కంటిన్యూ అవుతున్నామంటే మారు మనసు అనేది అవసరం. మరి మారు మనసు అనేది ఉంటేనే పాపం నుండి మనం బయటికి వస్తాము. మరి పాపం నుండి బయటికి రావడం లేదంటే మన లోపల పశ్చాత్తాపం అనేది లేకుండా ఉంటేనే పాపంలో కొనసాగుతాము. మరి దేవుని యొక్క వాక్యం అది మనకు జ్ఞాపం చేస్తుంది ఏంటంటే మనం పాపంలో కంటిన్యూ అవుతున్నామంటే ఏంటి పాపం? దేవుని యొక్క వాక్యంలో వెళ్ళి చూస్తే పాపం అంటే ఏంటి ఎన్నో ఉన్నాయి. మనం ఎన్నో విధాలుగా మనం తీసుకోవచ్చు. సో ప్రతిదాన్ని మనం పరీక్షించుకొని ఆ పాపంలో నిలిచి ఉండకుండా దేవుని వైపు, దేవునితో మనం కలిగి ఉన్న సహవాసము, దేవునితో కలిగి ఉన్న సంబంధంను మనము కొనసాగించుకోవడం అంటే దేవుని యొక్క సహవాసంలో మనం ఆయనతో ఎడతెగకుండా తనతో కలిసి నడుచుటకు దేవుడు మనకు సాయం చేయాలి. మరి పాపంలో ఉన్నప్పుడు మన సహవాసము కట్ అయిపోతుంది, దేవునితో ఉండే ఫెలోషిప్ కట్ అయిపోతుంది. ఎప్పుడైతే కట్ అయిపోతుందో మరి చాలా భయంకరంగా ఉంటుంది మన పరిస్థితి. కాబట్టి దేవునితో మనం తిరిగి రీగెయిన్ చేసుకోవడం అనమాట. మనము తిరిగి తనతో ఆ సహవాసాన్ని తిరిగి సంపాదించుకోవడం. ఎప్పుడు సంపాదించుకుంటామో ఆయన ఎదుట మరి మనం పాపం ఒప్పుకున్నప్పుడు. కాబట్టి ఈ పాపం ఎప్పుడు ఒప్పుకుంటామంటే నిజమైన మారు మనసు లేకుంటే పశ్చాత్తాపం ఉంటే పాపం ఒప్పుకుంటాము. మరి మనము పశ్చాత్తాపం లేకుంటే పాపం ఒప్పుకోము అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో పాపం ఈ దినం నువ్వు ఒప్పుకోవడం లేదంటే వెనుకకి వెళ్తే నీ రక్షణ ఒక పెద్ద సందేహం. నువ్వు మరి నిజంగా రక్షింపబడి ఉంటే నువ్వు పాపంను ద్వేషిస్తావు, ఆ పాపంలో నుండి బయటికి వస్తావు, మరలా పాపంలో కొనసాగం అనేది దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను. మరి ప్రార్థన అవసరతలు తీసుకుందాము. దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన అవసరతలో దేవునికి వందనాలు చెప్పే దాంట్లో ఏమైనా ఉంటే తెలియజేయండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పే దాంట్లో ఒకే దినం చార్ల్టన్ బర్త్డే ఉంది. సో దేవునికి వందనాలు. మరి తన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాము. సో చార్ల్టన్ బర్త్డే ఉంది, తర్వాత బర్త్డే పాట పాడదాం, కేక్ కటింగ్ ఉంది. సో ప్రార్థన చేద్దాం. తర్వాత మనకు కెమెరా కూడా మరి బ్రదర్ ఆనంద్ పంపించినాడు. దేవునికి వందనాలు. మరి వారి కుటుంబాన్ని కూడా మరి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఓకే ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ యూత్ క్యాంప్. ఓకే ఓకే ఓకే. సో మనము ఈ బైబిల్ క్యాంప్ అనేది ఏదైతే ఇంతకుముందు యూత్ క్యాంప్ అని పెడుతుండే, సో దానికి అలాగనే మరి బైబిల్ క్యాంప్ అనేది పెట్టి ఒక 2 days ఆర్ 3 days మనం పెట్టుకుందాము. సో దాని కొరకు ప్రార్థన చేయండి. ఏ దినములు మనకు అనుకూలంగా ఉంటుందో దాని కొరకు ప్రార్థన చేద్దాం. సో సెకండ్ అయితే ఏం లేదు కదా. ఓకే, సెకండ్ అయితే ఏం లేదు. మనకు April 1st మనకు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంటుంది. సో April 2nd మనకు ఎటువంటి మీటింగ్ లేదు. కాబట్టి సో మనం బైబిల్ క్యాంప్ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. మరి డేట్స్ దేవుడు మనకు అనుకూలంగా అందరికీ ఫీజబుల్ ఉండేటట్టు, అందరు కూడా అనుకూలంగా వచ్చేటట్టు ప్రార్థనలో మరి అటువంటి తీర్మానాలు చేయటకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. అన్నారం చర్చ్లో ఓకే అన్నారం చర్చ్లో మరి అక్కడ స్థలం సిద్ధపరచబడడం జరిగింది, కానీ డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు. సో దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఓకే, డేట్స్ కొరకు బైబిల్ క్యాంప్ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. ఓకే, సో అంతేకాకుండా మనము ఇక్కడ ఈ బైబిల్ విషయంలో కూడా మరి మనం మిషన్ ఆఫరింగ్లో మనము బైబిల్ కొరకు కూడా మరి ఫండ్ని దాన్ని డైవర్ట్ చేసే విధంగా కొద్దిగా మనము దాని గురించి కూడా మరి మనము డిస్కస్ చేసుకుందాము. సో బైబిల్ ప్రింటింగ్ కోసము, సో దాన్ని కూడా మనము మిషన్ ఆఫరింగ్ల నుంచి, మిషన్స్ నుంచి మరి బైబిల్స్ కోసము వాటన్నిటి కొరకు కూడా చేయాలన్నది మనం మాట్లాడడం జరిగింది. కాబట్టి దాని కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. సో మన మిషన్ ఫండ్ ఏదైతుందో మరి మిషన్ అంటే మరి బయటికి వెళ్ళేదానికి, సో బైబిల్స్ కూడా మనం బయట వాళ్ళకి ఇచ్చే దాంట్లో మరి అది మిషన్స్ కింద మనం తీసుకొని దాన్ని బైబిల్స్ కోసము
చేసే దాంట్లో కూడా ప్రార్థనలో జ్ఞాపపెట్టుకుందాం. సో దాని కొరకు కూడా దేవుడు వాడేటట్టు ప్రార్థనలో చేసుకుందాం. ఓకే, సో ఇంకేమైనా ఉంటే తెలియజేయండి. ప్రార్థన చేసే అక్కర్లలో మరి పరిచర్యలు ఉండే అంశాలలో మరి మన సహోదరి సంఘాల కొరకు ప్రార్థన చేయండి. కాల్వరీ బాప్టిస్ట్ చర్చ్లో వారికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది ఏప్రిల్ 30th రోజు, మార్చ్ 30th. ఓకే, మార్చ్ 30th రోజు వారికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది. వాళ్ళ బిల్డింగ్ రెనోవేట్ చేసుకున్నారు, వాళ్ళు మంచి కట్టుకున్నారు కాబట్టి సో కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు 30వ తారీఖున. సో అందరినీ కూడా స్మరణ ఆహ్వానించినారు. సో వీలైన వారు మరి ఉదయం వస్తే మరి ఉదయం అక్కడ 12 o'clock మీటింగ్ ఉంటుంది. 10 అనుకోండి, 10:30 11 o'clock మీటింగ్ ఉంటుంది. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 7:30 8 o'clock అట్లా బయలుదేరడం జరుగుతుంది. సో దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఓకే, సో ఇంకేమైనా పరిచర్యలు ఉంటే తెలియజేయండి. మన సహోదరి సంఘాల కొరకు మరి సంఘాలలో ఉండే కాపర్లు వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థనలకు జ్ఞాపపెట్టుకుందాం. సో ఇంకేమైనా ఉంటే తెలియజేయండి. ప్రార్థన చేసే అంశాలలో అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాము. అనారోగ్యంగా ఉన్న వారిలో మరి బ్రదర్ ఎబ్నేజర్ కొరకు, సిస్టర్ ఫీబీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు జ్ఞాపపెట్టుకోండి. సో ఇంకెవరైనా ఏమైనా ఉంటే తెలియజేయండి. హెల్త్ విషయంలో జాస్మిన్ కొరకు ప్రార్థన చేద్దాము. తనకు కూడా జ్వరం ఉంది, తన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఓకే, సో ఇంకెవరైనా ఉన్నారు? ఓకే, సిస్టర్ చంద్రకళ కూడా బాగాలేదంట. సో తన కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపపెట్టుకోండి, జ్వరం ఉంది తనకు కూడా. ఓకే, సో ఇంకేమైనా ఉంటే తెలియజేయండి ప్రార్థన చేసే అంశాలలో. ఇంకేమైనా ఉన్నా? ఓకే, ఏం లేకుంటే ఇద్దరిద్దరం కూడి ప్రార్థన చేస్తే మళ్ళీ చివరి పాటలో మరి బర్త్డే సాంగ్ ఉంటుంది, చివరిగా కేక్ కటింగ్ ఉంటుంది.